హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి పునుగులు అంటే ఇష్టం కదా. అయితే ఎక్కువగా ఇడ్లీ పిండితో దోశ పిండితో మనం పునుగులు అనేవి చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ ఇడ్లీ దోశ పిండి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు బియ్య పిండితో పునుగులు అనేవి చేసుకోవచ్చు. అయితే అప్పటికప్పుడు బియ్య పిండితో పునుగులు చేసుకుంటే గట్టిగా వస్తాయి కదా అనుకోవచ్చు. గట్టిగా రాకుండా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండడానికి నేను ఈ టిప్స్ ఫాలో అయ్యాను. మీరు ఫాలో అయిపోండి. ఒక గిన్నెలో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఫోర్క్ సహాయంతో పెరుగుని మొత్తం కలుపుకోవాలి. 1.5 కప్పు బియ్య పిండి వేసుకోవాలి. 1 కప్పు పెరుగుకి 1.5 కప్పు బియ్య పిండి. ఏదైతే గిన్నెతో తీసుకుంటారో అదే గిన్నెతో 1 కప్పు పెరుగుకి 1.5 కప్పు బియ్య పిండి వేసుకుని నీళ్లు వేయకుండా ఈ పెరుగు తడిదనంతో మనం ఈ పిండి అంతా కలుపుకోవాలి. తర్వాత అవసరం మేరకు కొంచెం మనం నీళ్లు వేసుకోవాలండి. ఈ పిండి కలుపుకునే విధానంలోనే మనకి పైన క్రిస్పీగా లోపల మెత్తగా అనేది ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించేటట్టు వేళ్ల సహాయంతో గుండ్రంగా ఒక 10 నిమిషాలు కలుపుకోండి. ఎంత కలుపుకుంటే ఈ పిండి అంత టేస్టీగా వస్తుంది. ఇలా చేయడం వల్ల లోపల గట్టిగా రాకుండా మెత్తగా వస్తాయి. ఈ పిండిని ఒక 1/2 గంట సేపు నానబెట్టాలి. ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే వెంటనే బియ్య పిండి వేయకుండా 1/2 గంట సేపు నానబెడతాం కాబట్టి మనకి చక్కగా గట్టిగా అవుతుంది. ఇది మరీ మెత్తగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. ఎక్కువైపోతే నూనె లాగేస్తాయండి పునుగులు. నీళ్లు చూసుకుంటూ కలుపుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ తరుక్కున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు చూసుకుని ఇదంతా కలుపుకోవాలి. ఒకవేళ పిల్లలు లంచ్ బాక్స్లోకి, స్నాక్ బాక్స్లోకి పెట్టాలనుకుంటే తురుముకున్న క్యారెట్ కానీ బీట్రూట్ కానీ వేసుకోవచ్చు. నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని నూనె హై ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలండి. పునుగులు వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పునుగులు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన నల్లగా మాడిపోయి లోపల ముద్దుగా ఉండిపోతాయండి. ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకునేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదా, ఉండగా పడుతుంది. ఇలా పడినట్లయితే పిండి కరెక్ట్గా ఉందని అర్థం. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పునుగులు అనేవి మనం వేసుకోవాలి. పిండి కలుపుకునే దాన్ని బట్టి ఈ బియ్య పిండి పునుగులు టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఖచ్చితంగా ఈ పునుగుల్ని ఈ విధంగా ట్రై చేయండి. మంచి స్పైసీ టొమాటో చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఏ చట్నీతో అయినా ఈ పునుగులు చాలా బాగుంటాయి. టొమాటో చట్నీ మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలతో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much. Thanks for watching.